ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహానటి డైరెక్టర్ నాగశ్విని సినిమాకి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కల్కి టీం ఇటలీలో ఒక షూటింగ్ అయితే ముగించింది. ప్రభాస్ దిశా పటానిపై ఒక రొమాంటిక్ సాంగ్ ని పిక్చరైజ్ చేశారట. ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. భారీ బడ్జెట్ సినిమాలో తన ఒక గెస్ట్ రోల్ లో మాత్రమే నటిస్తున్నట్టుగా ఇందులో క్లారిటీ ఇచ్చారు. అయితే చాలా మంది ఈ సినిమాలో కమల్ విలన్ గా చేస్తున్నారని అనుకున్నారు. కానీ వాళ్ళకి షాక్ ఇస్తూ కమల్ ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారని చెప్పడం మరొక్కసారి షాక్ గా మారింది. సో ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో ఉంటారని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే కమల్ ఏంటి గెస్ట్ రోల్ అంటున్నారు. విక్రమ్ సినిమాలో చివర్లో వచ్చే రోలెక్స్ క్యారెక్టర్ లాగా ఉంటుందేమో అంటూ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే విక్రమ్ లో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర 5 నిమిషాలే ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చెక్కిచ్చింది. తర్వాత ఆయన పాట పైన భారీ అంచనాలు పెంచేలా చేసింది రోలెక్స్ క్యారెక్టర్. కమల్ క్యారెక్టర్ లో కూడా అలాగే ఉంటుందేమో అని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకునే హీరోయిన్ గా చేస్తోంది. దిశా పటాని కూడా ఇందులో మరొక కీలక రోల్. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కల్కి సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయి. కానీ మూవీ టీం మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ వాయిదాపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తారో లేదా మే 9th రిలీజ్ చేస్తారో చూడాలి. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని అశ్విని దత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమాతో పాటు ప్రభాస్ చేతిలో మరో 2 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ కాగా మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ పార్ట్ 2. సలార్ 2 పై అయితే ఎక్స్పెక్టేషన్స్ వేరే రేంజ్ లో ఉన్నాయి. మరి సలార్ పార్ట్ 1 గత ఏడాది రిలీజ్ అయ్యి 700 కోట్ల వరకు వసూలు సాధించింది. ప్రభాస్ ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి ఎక్కించింది. దీంతో సలార్ 2 కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.